डीडीसी न्यूज़ की स्वागतम। ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పులాజీ బాబా మందిరం వద్ద సిరాల్ పండుగ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని ఆదివాసీలు కులస్తులు ఈ పండుగను నాగపంచమి అయిన మరుసటి రోజున జరుపుకునే పండుగే సిరాల్ పండుగ. ఈ పండుగకి అందు కులస్తులు పెళ్లిళ్ళైన వారు, పెళ్లి కాని ఆడబిడ్డలు, పుట్టింటి బిడ్డలు మాత్రమే కలిసి ఉదయం 5 గంటలకు నిద్రలేచి స్నానాలు ఆచరించి నియమనిష్టలతో హారతలు పెట్టుకుని పంచమి రోజు పూజ చేసిన పుట్ట వద్దకు వెళ్తారు. ఇక పుట్టకు పూజ చేసి పుట్ట మట్టిని తీసుకొచ్చి పులాజీ బాబా మందిరం వద్ద మట్టితో సిరాలను తయారు చేసి రంగురంగుల పూలతో అలంకరించి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని కడెంబాగులోని నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమంలోని కుల పెద్దలు సీతారాం, కొండిబా, లక్ష్మణ్, ముకుంద్ రావు, పాండురంగ, సోమాజీ, సందీప్ మరియు గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఏదైతే సిరాళ పండుగను ఏర్పాటు చేసుకున్నామో, ఇది సిరాళ పండుగ అనేది ఆదివాసీలలో ముఖ్యంగా మా ఆంతెగలో ఈ పండుగను నిర్వహిస్తాము. మరి ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 50 సంవత్సరాల క్రితం నాగరికత నుంచి మా ఆదివాసీ ఆంతెగలో ఈ సిరాళ పండుగ అనేది చేస్తాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిరాళ పండుగ అనేది పంచమి ఏ రోజైతే జరుగుతుందో, పంచమి అయిన మరుసటి రోజు తెల్లారి మా ఇంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ పండుగకు పిలిపించుకుంటాం. కాబట్టి వాళ్ళందరూ ప్రొద్దున లేవగానే స్నానం చేసి ఏదైతే పుట్టతో ఏర్పాటు చేసినటువంటి మట్టిని తీసుకొచ్చి ఈ సిరాల్ని శంకర్ పార్వతి ప్రతిమలను తయారు చేసి, ఈ ప్రతిమలను ఒక గుడిలా తయారు చేసి దీన్ని సిరాళ పండుగ అని చెప్పేసి అందరు కలిసి పాటలు పాడి ఈ పండుగను విజయవంతం చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ పండుగ ఏదైతే శంకర్ పార్వతి ఏదైతే ప్రతిమలు చేస్తామో ఆ ప్రతిమల ద్వారా మా వాళ్ళకేందంటే ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తీరుస్తారు అన్న నమ్మకంతో ఈ గతంలో ఎవరికైతే సంతాన బలం లేకుండానో, సంతానం లేని వాళ్ళు ఈ సిరాళ పండుగను నాకు సంతానం కావాలని చెప్పేసి వచ్చే సంవత్సరం నేను పండుగ చేస్తా అని చెప్పేసి ఈ విధంగా చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ఆ ఫలం దొరికేది. కాబట్టి దాన్ని తరతరాలుగా నమ్ముకుంటూ వస్తూ ఈ పండుగను విజయవంతం చేస్తామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను.